అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు రాజంపేట దగ్గరలోని ఓబిలి దగ్గర అన్నమయ్యని జైల్లో పెట్టిన జైలు మరియు పక్కన ఆశ్రమంలో ఒక రహస్య గది. ఈ వీడియోలు మిస్ అయినట్టయితే తప్పకుండా చూడండి. వాటికి దగ్గరలోని అదే ఊర్లో ఎంతో పురాతనమైన దేవాలయం అయితే మాకు కనపడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ లో కనిపించేది రథం పెట్టుకోవడానికి, మరియు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వచ్చేసి గుడి లోపలికి ఎంట్రెన్స్ అన్నమాట. ఈ గుడి పేరేమి మరియు గుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా మాకైతే బోర్డు కనపడలేదు. బయట గోడ మీద కానీ బయట ఎక్కడ చూసినా కూడా మాకైతే ఆనవాళ్ళు కనపడలేదు. లోపల ఏమైనా దొరుకుతాయని వెతికాము, ఇక్కడ కూడా మాకైతే ఒక ఆనవాళ్ళు కూడా కనపడలేదు. ఈ గుడిని ఏమంటారో తెలిసిన వాళ్ళంటే తప్పకుండా కామెంట్ చేయండి. ధ్వజస్తంభానికి రైట్ సైడ్ లో అతి పెద్ద రాతి శిలా ఫలకం అయితే కనపడింది. దీని మీద అక్షరాలు అయితే ఒక ముక్క కూడా అర్థం కాలేదు. లోపలికి వచ్చిన తర్వాత విగ్రహం అయితే కనపడింది. వెంకీ అన్న, గంగరాజు, రవితేజ అయితే ఉన్నారు. వీళ్ళకి లోపల ఏదో వింతగా చూస్తున్నారు. ఏమిటా అని నేను కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే 2 పెద్ద ప్లాస్టిక్ డబ్బులు కలశాల్లాగా పెట్టి వాటికైతే దండ వేశారు. అక్కడైతే దేవుని విగ్రహాలు అయితే ఏం కనపడలేదు. మరి రైట్ సైడ్ లో చూసినట్టయితే ఇక్కడైతే మాకు విగ్రహాలు కనపడ్డాయి. బయట ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక గుడికి లాగేయడం వల్ల బయట నుంచి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో నాకైతే మెడికల్ కనపడ్డాయి. మెడికల్ పైకి ఎక్కి పైన ఏమైనా ఉందని చూడడానికి అయితే పైకి ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత నాకైతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే కనపడింది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో మళ్ళీ మెడికల్ అయితే కనపడ్డాయి. మెడికల్ పైకి ఎక్కిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే కనపడ్డాయి. పిల్లర్స్ నుంచి చూస్తే మొత్తం గుడి వ్యూ అయితే కనిపిస్తుంది. ఈ వీడియో కనుక ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు చూస్తున్నట్టయితే గుడికి సంబంధించిన నేమ్ బోర్డు అరేంజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.